హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ ఆల్రెడీ ప్రీవియస్లో నేను స్లైస్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పడం జరిగింది కదా. అలాగే చాలామంది అయితే నన్ను అయితే ఇది క్వశ్చన్ చేయడం జరిగింది. ఏదైతే వన్ కార్డ్ ఉందో వన్ కార్డ్ గురించి కూడా వీడియో చేయండి అని చెప్పేసి. ఇది నేను యాక్చువల్లీ ఒక 3 months నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నానండి. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు ఇప్పుడైతే నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఇందులో మెయిన్గా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు, ముందుగానే చెప్తున్నాను. మీకు 1-2 సార్లు చూడండి, అప్పుడు మాత్రం మీరు డౌట్స్ అయితే అడగండి, నేను క్లారిఫై అయితే చేస్తానన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ స్లైస్ వీడియో కూడా అలాగే. సో వీడియో పూర్తిగా చూడకుండా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వీడియో క్లియర్గా చూడండి, అప్పుడైతే డౌట్స్ అడగండి. ఒకవేళ ఆ డౌట్ అందులో క్లియర్ అవ్వకపోతే కనుక నేను పర్సనల్గా మీకు అయితే సాల్వ్ చేస్తాను. ఓకేనా? మెయిన్గా ఈరోజు వన్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందామండి. సో వన్ కార్డ్ కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక మీకు కొంచెం క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారండి. లైక్ ఒక 110% అనేది. అంటే ఇప్పుడు మీరు 2,000 రూపాయలు మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మీకు 2,200 రూపాయలు అనేది మీకు క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారనమాట. ఇది డైరెక్ట్ మీకు ఇచ్చారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ చాలా అంటే ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్స్లో మీకు చాలా బెటర్ఫుల్ అనమాట. అంటే లైక్ మీకు బుక్ మై షోలో అనుకోండి 2 టికెట్స్ ఫ్రీగా ఇవ్వడం, స్విగ్గీలో అనుకోండి మీకు ఫుడ్ అనేది ఒక 40% వరకు ఆఫ్ అవ్వడం, ఇలాంటి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. సో అదొక బెస్ట్ ఆప్షన్. దానికి తోడు ఈ మెటల్ కార్డ్ అనమాట. ఇది ఒక మెటల్ కార్డ్, నార్మల్ ప్లాస్టిక్ కార్డ్ కాదు. ఇది మీకు 3,000 వర్త్ కల ఈ యొక్క మెటల్ కార్డ్ అనేది మీకు ఫ్రీగా వితిన్ 7 daysలో మీ ఇంటికైతే డెలివరీ అయితే చేస్తారు. సో దానికి మించి నేను మొత్తం ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక 2,000 రూపాయలు అనేది మినిమం డిపాజిట్ చేస్తే కానీ మీ ఈ ఒక్క వన్ కార్డ్ లైట్ లేదా వన్ కార్డ్ అనేది మీకు మెటల్ అనేది మీకు అయితే యాక్టివేట్ అయితే అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ యాక్టివ్ అయిందంటే అది మీకు లక్ అని చెప్పాలి. దగ్గర ₹1,00,000 లేదా 4,00,000 రూపాయలు 5 lakhs వరకు మీకు ఎంతైనా సరే లోన్ అయితే శాంక్షన్ అయితే చేయొచ్చు, లైక్ మీ క్రెడిట్ లిమిట్ అన్నట్టు. ఇది ఎవ్రీ మంత్ మీరు 6th లోపు పే అయితే చేసేయాల్సి ఉంటుంది. మీకు బిల్లింగ్ సైకిల్ వచ్చేసి ఎవ్రీ మంత్ 20th అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో అప్పుడు స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఆ స్టేట్మెంట్ని చూసుకొని మీరు అయితే మొత్తం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఇప్పుడు ప్రోస్ అయితే చెప్తాను. సో ఈ వన్ కార్డ్ ఏంటంటే మెయిన్గా ఉద్దేశం, మీరు 2,000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నమాట. 2,000 నుంచి మీరు ఎంతైనా సరే డిపాజిట్ చేయొచ్చు. లైక్ 2,000 డిపాజిట్ చేస్తే మీకు 2,200 వస్తుంది. అదే మీకు 5,000 డిపాజిట్ చేస్తే 5,000 × 110 వేసుకోండి. సో ఎంతైతే వస్తుందో అంత వస్తుంది అనమాట. లైక్ 5,500 అన్నట్టు. అలాగే మీకు క్రెడిట్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ క్రెడిట్ లిమిట్ని యూజ్ చేసుకొని ఈ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ని మీరు ఎక్కడికైనా పడే క్యారీ అయితే చేయొచ్చు. లైక్ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవచ్చు, ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు డిస్కౌంట్లతో. దాంతోపాటు మీకు రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మీరు చేసే ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ మీద. ఓకేనా? అండ్ దీంట్లో కొన్ని మాఫీలు కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఓకేనా? మెయిన్గా ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి అయితే వెళ్దాం. అంతకన్నా ముందు ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మీరు తెలుసుకొని అప్పుడు మాత్రం మీరు అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకేనా? ముందుగా అయితే మాత్రం చెప్తున్నాను, ఎవరికైతే నాకు క్రెడిట్ కార్డ్ రావట్లేదు, నా వల్ల కావట్లేదు అనుకుంటారో సో వాళ్ళకైతే ఇదనమాట. బ్యాంకుల చుట్టూ అడిగి తిరగకుండా మీకు డైరెక్ట్ క్రెడిట్ లిమిట్ కావాలంటే ఎవ్రీ మంత్ ఈ యొక్క కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు గాను మీకు అమౌంట్ కూడా వస్తుంది. లైక్ ఒక 7% వరకు మీకు 6.6575 అనుకుంటా అంత పర్సెంటేజ్ మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇందులో మెయిన్గా చూసుకుంటే మీరు ప్రోస్ విషయానికి వస్తే కనుక ఇందులో మీకు యాన్యువల్ ఛార్జెస్ కానీ రెన్యువల్ ఛార్జెస్ కానీ ఇటువంటి ఛార్జెస్ కూడా ఏమీ లేవండి. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏం కూడా లేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతా 0. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఇందులో ప్రోస్ విషయానికి వస్తే మనకి ఫీజులు అయితే లేవని చెప్పాను కదా, మనకి రిఫరల్ ప్రోగ్రామ్ అయితే మీకు అవైలబుల్గా ఉందండి. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఎలాగంటే, మీరు ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, మీకు 500 రూపాయలు అనేది అమెజాన్ గిఫ్ట్ వాచర్ అయితే వస్తుంది. అయితే ఇది సమ్ టైమ్స్ రిమూవ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం February 10 వరకు ఎవరైతే ఈ వన్ కార్డ్ని రిఫర్ చేస్తారో వాళ్ళకి 500 రూపాయలు గల అమెజాన్ గిఫ్ట్ వాచర్ అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకైతే అమెజాన్ వాచర్ అయితే వచ్చింది. ఇది డైరెక్ట్గా మీకు మెయిల్కి అయితే రాదండి. నేను ఆల్రెడీ మెయిల్స్ కూడా చెక్ చేశాను, మెయిల్కి అయితే రావట్లేదు. డైరెక్ట్గా వన్ కార్డ్లోనే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, నోటిఫికేషన్ ఆప్షన్. ఆ నోటిఫికేషన్ దగ్గర మీకు వాచర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ వాచర్ కోడ్ అనేది మీకు వితిన్ 15 daysలో అయితే మీరు రిఫర్ చేసిన పర్సన్ ఏదైతే ఈ 2,000 లేదా 5,000 అలా డిపాజిట్ చేసుకొని
వన్ కార్డ్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో అప్పుడు మీకు 500 రూపాయలు అనేది వితిన్ 15 డేస్ లేదా 14 డేస్లో మీకు మీ యొక్క నోటిఫికేషన్ బార్లోకి అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు అయితే డైరెక్ట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనేది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మీరు కావాలంటే ఇక్కడ ప్రూఫ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నట్టు ఎక్స్ట్రాగా ఇంకో 200 అయితే వస్తుంది. అది ఎలా అంటే రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు 2000 పాయింట్లు అయితే వస్తాయి. 2000 పాయింట్లు ఓకేనా. ఒక పాయింట్ అంటే మీకు చెప్తాను చూడండి, ఒక పాయింట్ అంటే 10 పైసా అన్నట్టు ఓకేనా. ఆ విధంగా సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు ఒక 10 పాయింట్స్ ఉన్నాయనుకోండి, అది రూపాయితో సమానం. ఇప్పుడు 2000 పాయింట్లు వచ్చేసి డైరెక్ట్గా మీకు 200 రూపాయలతో సమానం అనమాట ఓకేనా. ఇప్పుడు 2000 పాయింట్లు 200 ప్లస్ ఇది ఒక 500, టోటల్ 700 రూపాయలు అయితే వస్తుంది మీరు మీ ఫ్రెండ్స్ అని రిఫర్ చేస్తే. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు ఎటువంటి బోనస్ అయితే రాదు. చాలామంది బోనస్ ఏంటనుకుంటున్నారంటే ఏదైతే ఎక్స్ట్రాగా 2000 డిపాజిట్ చేస్తే 2200 రూపీస్ వస్తుందో దాన్ని బోనస్ అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో బోనస్ అయితే కాదండి. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతే 110% మనకి క్రెడిట్ లిమిట్ ఇస్తున్నారో అది మీరు డిపాజిట్ చేసిన దాంట్లోనే మీకు 110% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన కంటే ఒక 10% అనేది ఎక్కువ మీకు ఏదైతే క్రెడిట్ లిమిట్ ఉందో అది యూజ్ చేసుకోవడానికి అయితే ఇస్తున్నారు. అండ్ మీ మనీ అయితే సేఫే, నో నీడ్ టు వరీ. ఒకవేళ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు, కాకపోతే వెంటనే క్లోజ్ చేయకండి, దానికి కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది నేను క్లియర్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ అనేది మీ ఇంటికి ఫ్రీగా వస్తుందండి, ఈ మెటల్ కార్డ్ అనేది ఓకేనా. ఈ కార్డ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఇది స్వైపింగ్కి యూస్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఏటీఎం విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు, అలాగే దేనికైనా సరే ఇదైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో కార్డ్లెస్ పేమెంట్స్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విషయానికి వస్తే రివార్డ్ పాయింట్స్ విషయం చెప్పాను కదా ఆల్రెడీ. ఒక రివార్డ్ పాయింట్ వచ్చేసి 10 పైసా. సో మీకు ఎలా చూసుకున్నా పర్వాలేదు, 10 పైసా అంటే మీకు 10 రివార్డ్ పాయింట్స్ ఉంటే మీకు 1 రూపీ అన్నట్టు. అదే మీరు 1000 పాయింట్స్ ఉంటే 100 రూపీస్ అన్నట్టు. అదే 2000 పాయింట్స్ ఉంటే 200 రూపాయలు ఓకేనా. ఇది రివార్డ్ పాయింట్స్ విషయం. సో మీరు వెంటనే రిడీమ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గానే మీ యొక్క ఏదైతే ఉంటుందో వన్ కార్డ్ యాప్లోకి మీకు వచ్చేస్తాయి ఓకేనా. మీరు పర్చేజ్ చేసినందుకు కూడా వస్తాయి అనమాట. ఇంకొక విషయం, ఈ ఏదైతే క్రెడిట్ లిమిట్ తీసుకున్న పర్సన్ యాక్సిడెంట్లుగా కానీ నార్మల్గా చనిపోయారు అనుకోండి, చనిపోతే మీకు 50,000 వరకు లోన్ యూజ్ చేసేసి చనిపోయారు అనుకోండి, మీకు ఆ విషయం తెలియలేదు. సో ఆ 50,000 లోపు ఏదైతే అమౌంట్ ఉందో డెత్ క్లెయిమ్ కింద ఆ 50,000 అనేది రుణమాఫీ అయితే చేసేస్తారనమాట. మీకు మాఫీ చేసేస్తారు అమౌంట్ అంతా కూడా. సో మీరైతే పే చేయవసరం లేదు. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువ ఉంటే ఎవరైతే ఇంట్లో నామినీ లేదంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కా పే చేయాల్సి ఉంటుంది ఓకేనా. ఇది డెత్ క్లెయిమ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మీకు అంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి తెలియకుండా ట్రాన్సాక్షన్స్ జరిగిపోయి అనుకోండి హ్యాకర్స్ చేతిలో పడి. సో అప్పుడు మీకు ఒక 1 lakh వరకు మీకైతే వీళ్ళైతే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ప్రొటెక్షన్ కింద అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు తప్పులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవ్వరు. సో మీకు తెలియకుండా ఆటోమేటిక్గా కట్ అయితే కనుక వీళ్ళు ఒకసారి మీరు మెయిల్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఓకేనా. ఇంకా ప్రోస్ విషయంలోనే మీకు అమెజాన్ ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్ ఉందో మనకి అమెజాన్ షాపింగ్ యాప్స్, సో ఇందులో మీకు అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద 5x టైమ్స్ మీకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా వస్తాయి అనమాట. ఎలక్ట్రానిక్స్ మీద మీరు కొన్నట్లయితే అది పక్కన పెడితే 10% ఆఫ్ డిస్కౌంట్ అని, స్విగ్గీ మీద మీరు ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే 40% వరకు ఆఫ్ చేయడం. అండ్ అంతేకాకుండా బుక్ మై షోలో మీరు ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఇంకొక టికెట్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే కొన్ని రివార్డ్స్ అయితే ఉన్నాయి, మీకు యూజ్ కూడా అవ్వచ్చు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ కాన్స్ విషయానికి అయితే వెళ్దాం. కాన్స్ విషయానికి వెళ్తే కనుక ఇక్కడ మీకు వచ్చేసి ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో చెప్పాను ఆల్రెడీ. రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు అంత ఎక్కువైతే కాదు పోల్చుకుంటే, కాకపోతే సేమ్ స్లైస్లో కూడా సేమ్ అయితే ఉంది, కాకపోతే మిగతావి అయితే కొంచెం ఎక్కువ కూడా వస్తాయి, 25 పైసా వరకు కూడా వస్తాయి. సో పర్వాలేదు, బట్ అదొక కాన్ విషయంగా చెప్పుకోవచ్చు. ఇక కార్డు క్యాన్సిలేషన్ చేసే ఉద్దేశం ఉంటే మీరు వెంటనే అయితే క్యాన్సిల్ అయితే చేయకండి. వన్స్ అలా చేస్తే కనుక మీకు 3000 రూపీస్ వరకు పెనాల్టీ పడే అవకాశం కూడా ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా. 3000 వరకు పెనాల్టీ అంటే కష్టం. సో 6 months వరకు వెయిట్ చేసి అప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే మీకు ఒక 2.5% వరకు మీకైతే ఏదైతే ఛార్జ్ ఉంటుందో ఛార్జ్ పడి, ఏదైతే వడ్డీల ఛార్జ్ ఉంటుంది కదా మీకు, ఏదైతే 2000 రూపాయలు మీరు డిపాజిట్ చేసింది దాంట్లో ఒక 2% కానీ 1% కానీ మీకు ఏం చేస్తారంటే కట్ చేసి మిగతా అమౌంట్ అనేది మీ బ్యాంక్ అయితే చేసేస్తారు. అప్పుడు 1 కార్డ్ లైట్ అనేది మీరు డైరెక్ట్గా క్లోజ్ అయితే చేయొచ్చు ఓకేనా. అదనమాట. కోవర్ అంటే మనం కార్డు పోయిందనుకోండి, ఈ కార్డు పోయినందుకు మీకు రీప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ఈ 1 కార్డ్ ఏదైతే మెటల్ కార్డ్ వచ్చిందో ఈ మెటల్ కార్డు పోయిందనుకోండి, మీకు ఒక ప్లాస్టిక్ కార్డ్ అనేది ఫ్రీగానే డెలివర్ చేస్తారు వీళ్ళు ఓకేనా. నో ప్రాబ్లం దానికి. ఒకవేళ
ఆ వచ్చిన ప్లాస్టిక్ కార్డ్ కూడా పోయింది అనుకోండి, తర్వాత మీరు ప్లాస్టిక్ కార్డ్ కావాలంటే ఒక 145 రూపీస్ లేదా దానికి తోడు జిఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. సో 145 రూపీస్, దాంతో ఏదైనా జిఎస్టీ తగిలితే జిఎస్టీ కూడా పే చేసి మీరు కార్డ్ అయితే తెప్పించుకోవచ్చు. ఇన్ కేస్ నాకు మెటల్ కార్డే కావాలి అంటే 3000 రూపాయలు అయితే పక్క కట్టాల్సి ఉంటుంది. సో అదనమాట. సో మ్యాక్సిమం విర్చువల్ కార్డ్ అనేది మనకు డైరెక్ట్గా మనకు ఏదైతే మొబైల్లోనే ఉంటుంది, డైరెక్ట్గా యాప్లో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. సో సెకండ్ టైం మాత్రం మీకు ఇది పడుతుంది అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మినిమం వచ్చేసి మీరు 2000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మీరు ఎంతైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా మీకు లిమిట్ కూడా ఇస్తారు. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ లెక్క బాగుంటాయి. ఓకేనా. సో 6.5% వరకు మీకు వడ్డీ కూడా ఇస్తారండి దీని మీద. ఓకేనా, ఈ యాన్యువల్కి. ఓకే, ఇంక ఇది ప్రొవైడ్ చేస్తున్నది వచ్చేసి SBM బ్యాంక్. సేమ్ ఏదైతే మహారాష్ట్ర బేస్డ్ కంపెనీది, సో ఏదైతే బ్యాంక్ ఉందో అదే బ్యాంక్ మళ్ళీ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సేమ్ స్లైస్ ఎలా అయితే ఇచ్చారో దీనికి కూడా వాళ్ళే ఇస్తున్నారు అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఓవర్ లిమిట్ ఫీజ్. ఇన్ కేస్ మీరు 1,00,000 రూపాయలు మీకు లిమిట్ వచ్చింది అనుకుందాం, లిమిట్ వచ్చింది కదా, ఆ 1,00,000 రూపాయల కన్నా మీరు ఎక్కువ వాడేశారనుకోండి, ఎక్కువ కట్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు 300 రూపీస్ వాడినా సరే దాంట్లో మీకు ఏంటంటే 2.5% అనేది మీకు డైరెక్ట్గా ఓవర్ లిమిట్ ఫీజ్ అయితే పడిపోతుంది అనమాట. సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేస్తే కనుక, సో మీకు 1,00,000 రూపాయల కన్నా ట్రాన్సాక్షన్ దాటకూడదు అనుకుంటే డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి బ్లాక్ చేయించవచ్చు, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీరు యాప్లోకి వెళ్ళి లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఏటీఎం విత్డ్రాల్స్కి వస్తే, ఏటీఎం విత్డ్రాల్స్ అయితే ప్రతిసారి పనికి రావట్లేదు, ప్రస్తుతం అయితే బ్లాక్ చేశారు, అదే పనిలో ఉన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఓకేనా, ఏటీఎం విత్డ్రాల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టాప్ చేశారు. ఈ విత్డ్రాల్స్కి ఏంటంటే మీరు ఎంత విత్డ్రా చేసినా కానీ మినిమం వచ్చేసి ఒక 300 రూపీస్ వరకు ఛార్జెస్ అయితే పడే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో విత్డ్రాల్స్కి వాడకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఓకేనా, లేదా 2.5% వరకు కూడా మీకు అయితే ఛార్జెస్ అయితే పడవచ్చు. ఓకేనా. ఇంకొకటి ఫిక్స్డ్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్లో మీకు ఏదైతే కార్డు క్యాన్సిలేషన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, క్యాన్సిలేషన్ చేసేద్దాం అనుకుంటే మీకు 1% వరకు టీడీఎస్ అనేది మీకు అయితే డిడక్షన్ అయితే అవుతుంది. ఆ డిడక్షన్ అయిన అమౌంట్ అనేది కట్ అయిపోయి, ఏదైతే వడ్డీలో ఉన్న 1% కట్ అయిపోయి మిగతా అమౌంట్ మీ యొక్క ఏదైతే మెయిన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ చేశారో అదే అకౌంట్కి మీకు డైరెక్ట్గా ప్రైమరీ అకౌంట్కి ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా చేరిపోతుందండి. ఏదైతే మన దగ్గర ఉన్న 1 కార్డుకి సంబంధించిన అమౌంట్, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీకు రిఫండ్ అయిపోతుంది. సో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే 6 మంత్స్ తర్వాత అయితే చేసుకోండి, వెంటనే చేసుకుంటే మీకే ప్రాబ్లం. ఓకేనా. సో ఆ తర్వాత మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు. సో విధంగా అయితే ఉన్నాయి ప్రోస్ కాన్స్. సో ఒకసారి యాప్లోకి వెళ్ళి చెప్తానండి. ఇంకా ఇందులో మీకు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. సో నో కాస్ట్ ఈఎంఐ ఉంది కానీ ఇది అన్ని షాప్స్ మీద అయితే లేదు. ఇంకొకటి శాంసంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల మీద మాత్రమే ఉంది, అంటే యాపిల్ లాంటి కంపెనీల మీద ఉందన్నమాట. ఒకవేళ మీరు 10,000 రూపాయలు తీసుకుంటే 800 రూపాయలు అదనంగా మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఈఎంఐలో తీసుకుంటే. లేదు నాకు నో కాస్ట్ ఈఎంఐ కావాలనుకుంటే ఇందులో కూడా ఒక 9 మంత్స్ వరకు మీకు ఈ యొక్క ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మన దగ్గరలో లొకేషన్స్ కూడా ఎక్కడా లేవండి. సో మన లొకేషన్స్ ఉంటే బెటర్, బట్ మన లొకేషన్స్ అయితే లేవు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, మరి హర్యానా ఇలాంటి పెద్ద ప్లేసెస్లో అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఈ యొక్క ఈఎంఐ దాని గురించి నేను అంతలా పట్టించుకోలేదన్నమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. సో ఇందులో మీకు రిఫండ్ ఆఫర్ అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేసుకోండి. పెర్ ఆఫర్కి వచ్చేసి 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వాచర్తో పాటు మీకు 2000 పాయింట్స్ అయితే వస్తాయి. 2000 పాయింట్స్ అంటే మీకు 200 రూపీస్ అనమాట. ఇది ఎలా డ్రాగ్ చేయాలంటే డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా డ్రాగ్ చేసి డైరెక్ట్గా మీరైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ వచ్చిన అమౌంట్ అనేది మీరు డైరెక్ట్గా మీరు రెంట్ పేమెంట్ అయితే చేయడానికి కావదంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పేటీఎం యాడ్ మనీ ట్రై చేయండి. డైరెక్ట్గా పేటీఎం యాడ్ మనీ చేస్తే మీకు మనీ అనేది యాడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఒక 250 రూపాయలు యాడ్ చేశారనుకోండి, 5 రూపాయలు ఎక్స్ట్రా అయితే మీకు అయితే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా, ఇదైతే పేటీఎం వ్యాలెట్లోకి యాడ్ చేస్తే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో పేమెంట్స్ మీరు బిల్ పేమెంట్ చేయాలంటే ఎవ్రీ మంత్ 6th అని చెప్పాను కదా. సో మీరు ముందుగా కూడా పే చేయొచ్చు క్రెడిట్ అప్లికేషన్ యూజ్ చేసి. సో క్రెడిట్ అప్లికేషన్లో ప్రస్తుతం ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఆ ఆఫర్ గురించి నేను మార్నింగ్ అయితే చెప్తాను. ఓకేనా. సో ప్రస్తుతం అందులో మీకు 250 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ప్రతి రెఫరల్కి 750 రూపీస్ అయితే వస్తుంది అందులో. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఓకేనా, వీడియో కూడా చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రస్తుతం అయితే 1 కార్డుకి సంబంధించిన విషయం అయితే ఇది. ఎవరికైతే నాకు లోన్ శాంక్షన్ అవ్వట్లేదు, నాకు ప్రస్తుతం క్రెడిట్ కార్డు కావాలి, అందులో బెస్ట్ది కావాలనుకుంటే మీరు ఇదైతే యూజ్ అయితే చేయొచ్చు. సో మీరు ఎటువంటి ఫార్ములు నింపవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఎఫ్డీలు చేసుకుంటూ మీరైతే డైరెక్ట్గా ఇది చేయొచ్చు. సో మీరు ఎవ్రీ మంత్ ఈ 2200 మాత్రం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఎంత వాడేసినా ఎవ్రీ మంత్ 6th లోపు మాత్రం మీరు యొక్క 2200 మొత్తం మీరు మాత్రం డైరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇందులో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని చాలా అయితే ఉన్నాయి ఆప్షన్స్ అయితే, మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు.
ఓకేనా. మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా అవైలబుల్ పాయింట్స్, మీరు రిఫర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తూ ఉంటాయి. మీరు రిఫర్ చేసిన వెంటనే మీకు 2000 పాయింట్స్ వచ్చేస్తాయి. కానీ అమెజాన్ గిఫ్ట్ వాచర్ రావడానికి మాత్రం 15 డేస్ వరకు టైం అయితే పడుతుంది అనమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైనల్గా వీడియో అయితే ఇదండి. సో వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇంకా ఏమైనా వదిలేసానని చూస్తున్నాను. సో ఇన్ కేస్ వదిలేస్తే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే హెల్ప్ఫుల్గా అయితే హెల్ప్ చేస్తాను. లేట్ పేమెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మీకు ఫ్యూయల్ ఛార్జెస్ అని ఇవన్నీ పడినా మీకు డైరెక్ట్గా రిఫండ్ అయితే అయిపోతాయి. ఓకేనా, అది మీరు అది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే గూగుల్ పే ఉందో గూగుల్ పేలో మీరు సేవ్డ్ దగ్గరికి వెళ్ళి కార్డ్ యాడ్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా QR కోడ్స్ కూడా ఇది లేకుండా డైరెక్ట్గా పేమెంట్ అయితే చేయవచ్చు గూగుల్ పే నుంచి. ఆ యాప్స్ని కూడా మీకు ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ యాప్షన్స్ అన్నీ కూడా మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తే ఒకసారి నేను అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో అప్లికేషన్స్ అంటే ఆప్షన్స్ ఉన్నాయో కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకేనా, ఒకసారి ఈ యొక్క స్క్రీన్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వన్ కార్డ్ ఎలా ఉంటుందో. సో వన్ కార్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు CVV అకౌంట్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. సో బాగుంటుంది క్వాలిటీ అనేది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో లోపల అంతగా ఏమి ఉండవు. సో చిన్న ఇంట్రడక్షన్ ఇవే ఉంటాయి. సో మీకు కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సో సింపుల్గా నేను ఆల్రెడీ ఇవన్నీ తీస్తాను. సో మీకోసం ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు హైఫై సంబంధించిన ఒక నోట్ అయితే ఉంటుంది. సో మీరు నోట్ కావాలంటే నోట్ చెక్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా సిద్ధం మీరు చూసుకోవచ్చు, ప్రతి దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్లో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు డైలీ స్పెండ్ చేసేది కూడా చెక్ చేసుకోవచ్చు అని. అండ్ EMI ఎలా ఉంటుంది, అంతేకాకుండా స్వైప్ చేసుకుంటే అంటే మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు అని. అండ్ అంతేకాకుండా 5x రివార్డ్స్ టాప్ 2 స్పెండ్ కేటగిరీస్ మీద ఎలా వస్తుందని కూడా వీళ్ళైతే రాయడం అయితే జరిగింది. అండ్ రెడీమ్ ఎలా చేయాలి మొత్తం అన్ని కూడా ఇందు మీద ఉంటాయి. సో మీరు అలాంటి చదువుకోవచ్చు. సో మీకు ఎప్పుడైతే కార్డు వస్తుందో మీకు డైరెక్ట్ విచువల్ కార్డు ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫిజికల్ కార్డు, ఈ ఫిజికల్ కార్డు మీరు ఎక్కడైనా బయట తీసుకెళ్ళి వాడదాం అనుకుంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ QR కోడ్ ఉంటుంది. QR కోడ్ నుంచి మీరు డైరెక్ట్గా స్కాన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకసారి నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అయితే కార్డ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు ఏమైనా పేమెంట్స్ పే చేయాలనుకుంటే ఇక్కడ మీకు మై స్టేట్మెంట్ అని ఉంది కదా, ఈ యొక్క పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అయితే పే అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు కన్వర్ట్ యువర్ పర్చేసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే EMIs ఉంటాయో EMI క్యాలిక్యులేటర్ అన్నట్టు ఇది. సో మినిమం వచ్చేసి మీరు EMIలో ఏమైనా తీసుకోవాలనుకుంటే మినిమం వచ్చేసి 2500 అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో డిపాజిట్ అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. సో ఎంత డిపాజిట్ చేశారు, మీకు ఎంత వడ్డీ వస్తుంది అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2125 రూపాయలు మనకి 12 months కాను మీకైతే ఈ యొక్క వడ్డీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 1% వరకు. సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీ కంట్రోల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఈ స్క్రీన్ ఇక్కడ మీకు. ఓకే, ఈ ఆప్షన్ దగ్గర సెకండ్ ఆప్షన్ దగ్గర ఇక్కడ మీరు చూసుకోవచ్చు దేనికి ఎలా యూజ్ చేయాలన్నది. సో మనకు ఒక్కడ సెక్యూర్గా మనకు లాక్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ప్రాబ్లం అయితే లేదంతా. సో కింద స్క్రాల్ చేస్తారు, సింపుల్గా వ్యూ ఆల్ కంట్రోల్స్ మీద క్లిక్ చేయండి. ఇది ఇంటర్నల్ యూసేజ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడుకోవచ్చు. కాంటాక్ట్లెస్ పేమెంట్ అంటే మనకి డైరెక్ట్ వెళ్ళేలా పెడితే సరిపోతుంది, మనకి డైరెక్ట్గా స్వైప్ అయితే అయిపోతుంది. అండ్ ATM విత్డ్రాల్ అయితే ప్రస్తుతం అయితే లాక్లో అయితే ఉంది, ఎందుకంటే చెప్పాను కదా అండర్ మెయింటెనెన్స్లో ఉందని. అండ్ మీరు లిమిట్ ఏమైనా మార్చాలనుకుంటే ఇక్కడ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు ఆన్లైన్లో ఎంత ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు అంత ట్రాన్సాక్షన్. సో ప్రస్తుతం నా దగ్గర 2200 మాత్రమే లిమిట్ ఉంది కాబట్టి ఇదే పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వైప్ టు పే. దీన్ని యూజ్ చేసుకొని మీరైతే స్వైప్ చేసుకుంటూ మీరు ఎక్కడైనా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ రెస్టారెంట్స్లో కాబట్టి ఎక్కడైనా సరే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక భారత్ QR కోడ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు డైరెక్ట్గా గూగుల్ పేలో కార్డ్ యాక్టివేట్ చేసుకొని అక్కడ నుంచి మీరు స్కాన్ చేసి ఈ కార్డ్ నుంచి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. UPIలకు కూడా అలా కూడా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ కార్డ్ స్టేటస్ అనేది మీరు లాక్ చేయాలన్నా కొట్టేసినా ఎవరైనా సరే పట్టుకుపోయినా ఇది మీరు డైరెక్ట్గా ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ పిన్ కూడా ఇక్కడ నుంచే రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైనా తెలిసిపోయింది అనుకుంటే ఇంకా హోమ్ పేజ్లోకి వెళ్దాం. హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక మీరు ఎంత స్పెండ్ చేశారో అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క అవైలబుల్ లిమిట్ అయితే చూపిస్తుంది. నా దగ్గర 3467 అయితే ఉంది. నేను 2000 రూపాయలు చేశాను, కాకపోతే ఒక ట్రిక్ ట్రై చేయడం కోసం అమౌంట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో అది నేను రేపు అయితే వీడియో వస్తుంది, నో నీడ్ టు వరీ. ఓకే, ఇక ఇవన్నీ నేను చేసిన ట్రాన్సాక్షన్స్. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్దాం. ఈ థర్డ్ ఆప్షన్లో ఏముంటాయంటే మీరు ఇందులో ఎంత చేశారన్నది ఇక్కడైతే చూపిస్తుంది, ఎక్కడెక్కడ ఏటేటి చేశారన్నది. ఇక ఈ గిఫ్ట్ దగ్గరికి వెళ్దాం. గిఫ్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు రివార్డ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ పాయింట్స్ వచ్చేసి 2000 పాయింట్లు. నేను రిఫర్ చేశాను కాబట్టి 2000 పాయింట్లు అయితే వచ్చినాయి.
ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5x మల్టీప్లేయర్ అని ఉంది కదా. ఇక్కడ మీకు టాప్ 3 ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో టాప్ 3 2లోని మరి 3 కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే చూపిస్తుంది ఎప్పటివరకు ఉన్నాయన్నవి. సో ఇక్కడ మీరు ఫస్ట్ యూజ్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఎవరినైతే రెఫర్ చేస్తారో రెఫర్ చేశాక మీరు ఏం చేయాలంటే ఈ పాయింట్స్ అన్ని మీకు ఇన్స్టెంట్గా వస్తే వాచర్స్ అయితే మాత్రం మీకు 15 డేస్ వరకు టైం పడుతుంది. సింపుల్గా ఏం చేస్తారంటే ఇది పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసుకుంటూ ఇందులోకి అయితే మనం అయితే డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇలా పట్టుకుంటారు, ఇలా డ్రాగ్ చేయండి. అసలు ఇలా డ్రాగ్ చేశాక ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని కింద స్క్రాల్ చేసినారంటే మీకు 100 రూపీస్ అనేది క్యాష్ కింద మీకు అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. అది ఇన్స్టెంట్గానే మీకు లిమిట్లోకి అయితే యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ని డైరెక్ట్గా మీరు పేటీఎం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ విత్ అయితే చేసేసుకోవచ్చు అనమాట, పేటీఎం యాడ్ మనీ చేసుకొని. సో ఎప్పుడు యాడ్ అవుతుంది అనేది కూడా ఇక్కడైతే చూపించుకోతుంది. మీకు ఇన్స్టెంట్గానే యాడ్ అయిపోతుంది. కాకపోతే మీరు అలా పట్టుకొని ఉండాల్సి ఉంటుంది, కొంచెం హోల్డ్ చేయాల్సి ఉంటుంది సెంటర్లో కరెక్ట్గా ఆ యొక్క పాయింట్ మీద. ఇలా కొంతసేపు పట్టుకున్న తర్వాత మీకు ఏంటంటే వైబ్రేషన్ అయితే వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చాక మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా కిందకి ఇలా డౌన్ చేస్తే సరిపోద్ది. సో ఇలా డౌన్ చేస్తే మీకు డైరెక్ట్గా కన్వర్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో చూసుకోవచ్చు నేను టోటల్ 2000 పాయింట్స్ కూడా ఇలా లాగేశాను, డైరెక్ట్గా నాకైతే యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి లిమిట్లోకి అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు పాయింట్స్ అనేవి. ఓకే, సో ఒకసారి మళ్ళీ నేను గిఫ్ట్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో మీకు యాక్టివిటీ చూపిస్తుంది. యాక్టివిటీస్లో మీకు దేని ద్వారా ఎంత వచ్చిందని, అండ్ రిఫరల్ ద్వారా ఎన్ని పాయింట్లు వచ్చినాయి, అండ్ బోనస్ ఎంత వచ్చింది, 5x రివార్డ్స్ అన్నీ ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ 5x రివార్డ్స్ ఎలా అంటే ఇక్కడ మీకు విన్ అడిషనల్ పాయింట్స్ అండ్ స్టాంప్స్ అని ఉంది కదా, ఇందులో క్లిక్ చేస్తే చూడండి ప్రస్తుతం అయితే ట్రూ ఇండియన్ అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్స్ మీద అయితే ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. లైక్ నాకు తెలిసినంతవరకు అమెజాన్ మీద ఇస్తారు ఇలాంటివి. సో మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ పర్చేజ్ చేస్తే సో మీకు ఏంటంటే 5x రివార్డ్స్ అయితే వస్తాయి. మినిమం వచ్చేసి మీరు 4000 రూపాయలు పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 5% వరకు వాల్యుబుల్కి సంబంధించి 25,000 కాయిన్స్ వరకు మీకు అయితే ఈ యొక్క అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ 1 కార్డ్ వాళ్ళు. సో ఇవి డైరెక్ట్ మీరు నెక్స్ట్ మంత్ 10th మీరైతే ఇవి యాడ్ అయితే ఈ 5x రివార్డ్స్ అక్కడ నుంచి మీరు అయితే రెడీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిఫరెండర్ని అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ రిఫరెండర్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది, కాకపోతే సమ్ టైమ్స్ రిమూవ్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు కావాలంటే ట్రై చేయాలనుకుని ట్రై చేయొచ్చు. సో ట్రై చేస్తే కనుక మీ ఫ్రెండ్ని రెఫర్ చేసి వాళ్ళు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని కార్డ్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు కూడా ఈ యొక్క అమౌంట్ అయితే వస్తుంది. 500 బోనస్ అనేది అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనేది మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తుంది. సారీ మెయిల్కి కాదు, డైరెక్ట్గా ఇందులోకి వస్తుంది. ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్లోకి వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే చూసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ విధంగానే మీకు కూడా వస్తుంది విత్ ఇన్ 15 డేస్లో. సో మీరు రిఫరెండర్ అనేది ఇక్కడ మీరు చదువుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఉన్నట్టయితే చూపిస్తున్నారు. సో దీని గురించి ఆల్రెడీ నేను ఇది చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ 5 వరకు మాత్రమే చేయొచ్చు అని చెప్తుంది. అంటే 5 వరకు మాత్రమే గిఫ్ట్ వాచర్ ఉందో అవి మాత్రమే ఇస్తానంటున్నారు. 5 మాత్రమే మీరు రిఫర్ చేసిన పర్సన్స్ని, అంతకంటే ఎక్కువైతే అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఉన్న 2000 పాయింట్లతో మాత్రం మీరు ఎంతమందిని రిఫర్ చేసినా కానీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా బై 1 గెట్ 1లో చూసుకుంటే ఇది బుక్ మై షోది. సో ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అన్నట్టు. సో అప్పుడు మీకు 200 వరకు ఆఫ్ అవుతుంది అనమాట. సో డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఫుడ్ టైంలో చూసుకుంటే 30% ఆఫ్ అని 100 రూపీస్ వరకు మీకు అవుతుందని, అంటే ఆఫ్ అవుతుందని, అండ్ 299 రూపీస్ మినిమం చేస్తే. సో ఈ కోడ్ అనేది మీరు అయితే అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంటుంది, ఇందులో కూడా మినిమం ఆర్డర్ తక్కువ ఉంటుంది ఇందులో అయితే. సో 399, సో 30% వరకు ఆఫ్ ఉంటుంది. సో ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. సో బాగానే ఉంటాయి బెనిఫిట్స్ అనేవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేసుకోండి. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ లేదు నాకు కావాలి, సో నాకు ఎలా ట్రై చేసినా నాకు క్రెడిట్ కార్డ్ లేదు, సిబిల్ స్కోర్ లేదు, నాకు అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ఈ యొక్క కార్డ్ని అయితే ట్రై చేయొచ్చండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసినట్లయితే సింపుల్గా మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి అనమాట. వన్స్ అలా క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సింపుల్గా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఏంటంటే స్టార్ట్ అప్లికేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇది ఒక మెటల్ కార్డ్ కాదు, మెటల్ కార్డ్ వస్తుంది, కాకపోతే ఇది 1 కార్డ్ లైట్ అన్నట్టు. ఎందుకంటే మనం ఓన్లీ 2000 రూపాయలే మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి 50,000 పైన చేస్తే అప్పుడు మీకు అది 1 కార్డ్
ఏదైతే మెటల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్గా సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే ఇచ్చేసి సింపుల్గా పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. 2 సార్లు మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకొని ఫింగర్ ప్రింట్ ఏమైనా ఉంటే ఎనేబుల్ చేసుకోండి. సింపుల్గా కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసినట్లయితే ఏంటంటే మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి సింపుల్గా మీ యొక్క మేలా ఫీమేల్ అని చెప్పేసి అడుగుతుంది. జెండర్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సింపుల్గా కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే మీ యొక్క పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్, హౌస్ నెంబర్ అండ్ ఫ్లాట్ నెంబర్, లేదంటే మీకు మీ స్ట్రీట్ ఏంటి, అలాగే మీ రోడ్ ఏరియా ఏంటి అని అడుగుతుంది. అవి ఇచ్చేసి సింపుల్గా కన్ఫర్మ్ అయితే కొట్టండి. పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సేమ్ పాన్ కార్డ్ నెంబర్ని మళ్ళీ రెండోసారి ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తే ఒకసారి చెక్ చేసుకొని సింపుల్గా కన్ఫర్మ్ చేయండి. సో మీకు 2 మినిట్స్ అయితే ఇలా టైం తీసుకుంటుంది అని చెప్తుంది. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, అది వెరిఫై చేసేయండి. వెరిఫై చేస్తే గెట్ 1 కార్డ్ లైట్ అని చెప్పేసి ఒక వస్తుందన్నమాట. సో మీ యొక్క సర్వీస్ బిల్ ఏరియా కాకపోతే సో ఇక్కడే మీకు 1-2,000 అన్న పే చేయమనవచ్చు మినిమం, లేదంటే మీకు డైరెక్ట్గా లిమిట్ అయితే ఇచ్చేవచ్చు. అప్ టు మీకు 5 lakhs వరకు లిమిట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సింపుల్గా ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొడితే మీకు ఏంటంటే మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్స్ ఇచ్చేసి సింపుల్గా మీరు నేషనాలిటీ ఏంటి, ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ కొట్టేయండి. సింపుల్గా మీ యొక్క స్టేటస్, మీకు మ్యారేజ్ అయిందా లేదని చెప్పేసి అడుగుతుంది. సో అవ్వలేదు కాబట్టి అన్మ్యారీడ్ పెట్టుకొని ఈ యొక్క ఆక్యుపేషన్ టైప్ అయితే అడుగుతుంది. నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పెట్టుకొని యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh నుంచి 5 lakhs వరకు ఇచ్చుకున్నాను. మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఏంటంటే పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసి సింపుల్గా స్టార్ట్ అయితే కొట్టండి. ఇప్పుడు మీకు ఆధార్ నెంబర్ అయితే ఉందో దానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, టిక్ మార్క్ ఇవ్వండి. సింపుల్గా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ ఎంటర్ చేసుకొని ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి 4 digit. ఓకేనా, చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొడితే మీకు ఆధార్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ అయితే కొట్టండి. ఇక్కడ మీరు 2,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2,200 క్రెడిట్ లిమిట్ వస్తుందని వీళ్ళే చెప్పారు. సో సింపుల్గా కన్ఫర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్లిక్ చేసి అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేసేయండి. మీకు ఏంటంటే 2,200 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ క్రెడిట్ అనేది మీరు అయితే యూజ్ చేసుకొని ప్రతి మంత్ 6th లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అమౌంట్ ఎక్కడ పోయిందని మీకు డౌట్ అయితే రావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ది మీరు అకౌంట్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నప్పుడు మాత్రం మీకు ఈ బ్యాంక్ అయితే వస్తాయి, డైరెక్ట్గా అయితే రావు. కాకపోతే మీరు మంత్లీ యూజ్ చేసుకొని అమౌంట్ వెంటనే కట్టేయాల్సి ఉంటుంది. అంటే మీరు అకౌంట్లో ఎలాగైనా సరే 2,200 మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కార్డు ద్వారా. చాలామందికి వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ కావాలి అండ్ అప్పుడప్పుడు నాకు సేల్స్లో పార్టిసిపేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రిఫరెండర్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ట్రై చేస్తానన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే ప్రతి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.